వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను మీ ప్రసాద్. ఉదయం లేవగానే ఒక సిగరెట్, చాయ్ తాగినప్పుడు ఓ సిగరెట్, లంచ్ తర్వాత ఇంకో సిగరెట్, లంచ్ తర్వాత ఇంకో సిగరెట్, చాయ్కి ముందు ఓ సిగరెట్, డిన్నర్ అయినాక ఇంకో సిగరెట్. ఏంటి సిగరెట్ గోల అనుకుంటున్నారా? కేంద్ర ప్రభుత్వం సిగరెట్ తాగే వాళ్ళకి గుండెల్లో గుబులు పుట్టించింది. భారీగా పెరుగునున్న సిగరెట్ల ధరలు, పొగాకు, పాన్ మసాలా వీటికి భారీగా పెరుగుతున్నాయి రేట్లు. వచ్చే నెల ఫిబ్రవరి 1 నుంచి పెరుగునున్న సిగరెట్ ధరలు. సో సిగరెట్లు సగటు మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి దాదాపుగా 100 నుంచి 200 రూపాయలు ఖర్చు పెడతారు. ఏ అకేషన్ అయినా, ఎలాంటి బాధ అయినా, ఎలాంటి హ్యాపీనెస్ అయినా, దోస్తు కలిసినా, ఇంకెవరన్నా కలిసినా, ఏమమ్మా ఛాయ్ తాగుదాం, ఏమమ్మా ఛాయ్తో పాటు ఒక్క సిగరెట్, ఒక్క దమ్ము మామ భలే ఉంటుంది మామ. ఇలా అలవాటుతో సిగరెట్ ఏకంగా జీవన శైలిలో అదొక భాగం అయిపోతుంది. అంటే సగటు ఒక సిగరెట్ వాల్యూ గోల్డ్ ఫ్లాగ్ కింగ్ సైజ్ 18 రూపాయలు పలుకుతా ఉంది మార్కెట్ లో. ఇప్పుడు అది దాదాపు 50 నుంచి 67-65 రూపీస్ పలకబోతుంది. అంటే రేపు ధర పెరిగిపోతుంది. అంటే సిగరెట్లు తాగేవారు ఆలోచించాలి. అరే సిగరెట్లు తాగట్లేదు కదా, మేము బీడీలు తాగుతున్నాం అనుకుంటున్నారు. బీడీల ధరలు కూడా పెరుగుతున్నాయండి. అంటే ఆటోమేటిక్ గా పొగాకు ధర పెరుగుతుంది కాబట్టి బీడీ ఆటోమేటిక్ గా పెరిగినట్టే. పాన్ మసాలా తినే వాళ్ళకి ఓట్లు అనుకుంటున్నారు. పాన్ మసాలా తినే వాళ్ళకి కూడా రేట్లు పెరుగుతా ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే చాలా మంచి పరిణామం అనుకోవచ్చు. ఎందుకంటే సగటు మనిషి దాదాపు ఒక రోజుకి 500 నుంచి 1000 రూపాయలు సంపాదిస్తాడు. సిగరెట్ల పేరుతో 2 నుంచి 300 ఖర్చు పెడుతుంది. సో ఆ డబ్బులన్నీ రేపు పెరుగునున్న ధరలు ఒకసారి తాగే వాళ్ళు ఆలోచిస్తే అవన్నీ ఒకసారి మిగిలిపోయినాయని అనుకోవచ్చు. అంటే కుటుంబ భారంలో ఈ ఖర్చుని మినహాయించుకోవడానికి ఒక అవకాశం. అంటే సిగరెట్ తాగే వాళ్ళకి మానడానికి ఒక సువర్ణ అవకాశం. నిజంగా సిగరెట్, పాన్ మసాలా, బీడీలు తాగే వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఎట్లయితే ఈ పెంచిన విధానాన్ని అమల్లోకి తీసుకుపోతుంది వచ్చే నెల ఫిబ్రవరి 1 నుంచి. సో సగటున ఒక రోజు పెరుగునున్న ధరలతో చూసుకుంటే 10 సిగరెట్లు తాగాలంటే దాదాపు 400 నుంచి 500 రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది ఒక రోజుకి. అంటే నెలకి ఎంత అవుతుంది? సగటున రోజుకు ఒక మనిషి ఎంత సంపాదిస్తారో అంత సంపాదన కూడా సిగరెట్లకే వెళ్తుంది. మామూలు ఒక వ్యక్తికి ఎవరికైనా కనీస అలవాట్లు చాయ్ సిగరెట్ మమ్మ తాగడం అంటారు. ఇది క్యాజువల్ గా కామన్ గా ఉండే అలవాటు. దాని నుండి తప్పించుకోవడానికి ఒక కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నిర్ణయానికి నిజంగా అందుకే మనకు ఒక గుడ్ న్యూస్ అని చెప్తున్నాను. సో సిగరెట్లు తాగే వాళ్ళు కూడా అందరూ కూడా ఒకసారి ఆలోచించి పెరుగునున్న రేట్లను తగ్గించుకోవడానికి, సిగరెట్లు మానేయడానికి ఒక మంచి అవకాశం వచ్చింది. అందరూ కూడా కొత్త సంవత్సరం రోజున ఈ సిగరెట్లు మానేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో అంశంతో మీ ముందుకు వస్తాను. నేను మీ ప్రసాద్.